నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో ఓ 10 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన అందరినీ కలిసివేస్తోంది. ఈ ఘటన అసలు ఎలా జరిగిందో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దామండి. సో ఇందుకూరుపేట మండలంలో ఈ ఘటన అందరినీ చాలా కలిసివేస్తుంది. ఒక చిన్న పాప మీద ఇంతటి అఘాయిత్యం అనేది ఎలా జరిగింది? అసలు ఆమె కన్న తల్లేనా? కన్న తల్లి కాదు మేడం, మా ఎదురింటి ముందుటోళ్ళు. ఎదురింటి ముందుటోళ్ళు పిన తల్లి అని చెప్పారు. నేను అమ్మ నాయన లేరు మేడం, వాళ్ళు తిరుపతికి వెళ్ళిపోయినారు పనులకి. నేను వాళ్ళ మేనత్తని. మీరే ఉంటారా తన దగ్గర? జరిగినప్పుడు నేను లేను మేడం. ఎలా జరిగింది ఆ సంఘటన? అసలు నా ఫోన్ పోయి మొబైల్ పోయిందని అమ్మాయిని వారం నుంచి కొడుతున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. కానీ మామూలుగా అనుకుని కూడా మేమందరం ఎవరు పాలేదు అమ్మాయి కాడికి. అసలు ఆ కాల్చే రోజు కూడా ఇంటికాడ ఉన్నాం కానీ మేము అట్టే కొడుతున్నారు కదా బెదిరిస్తున్నారు కదా అనుకుని కూడా అన్నం తినేసి కొనుక్కున్నాం మేడం మేము బయట. ఈ అమ్మాయి కొట్టేటప్పుడు మా పాప పేరు చెప్పిందంట, చెంచుపాలెంకి ఇచ్చేస్తున్నాను నేను మొబైల్ అనిందంట. వాళ్ళు నలుగురు వచ్చారు నా కాడికి, మీ పాపకు గడిచ్చిందంట మేము మొబైల్ నన్ను వచ్చారు అని నేను పోయేలేక కాల్చున్నారు అమ్మాయిని. వాళ్ళు దేంతో కాల్చారు? అట్లా గడితే తోళ్ళ మీద కాల్చేస్తున్నారు అమ్మాయిని. నేను పోయాను, నీ ఎత్తగడ వచ్చింది, నువ్వు గడ చెప్పుకోకుండా మీ ఎత్తగడ కాల్చద్దు అన్నారు. అసలు నేను కాల్చగడ కాల్చలే అమ్మాయిని. కర్రకు చుట్టుకున్నాను, కవర్లు వేసి పొయ్యిలకి వేసాను. నిజమే, కర్రకు చుట్టుకున్నా. తీసావా తీలేదా చెప్పు, లేకపోతే నేను కూడా కాలుస్తాను అన్న. ఆ పిల్లతే నువ్వు మాట్లాడేది కాల్ చేయకోకుండా నా చేపెట్టి అది వేరే ఆ పిల్ల చేతి మీద అంతే. అంతలేక నేను కాల్ చేశాను, నేను వాతలు పెట్టేశాను, నువ్వే ఫస్ట్ నుంచి కాల్చిందని నా మీద చెప్తున్నారంట వాళ్ళు. అసలు మా బిడ్డను కాల్చుకోసం అంత అవసరమే నాకు? ఏమన్నా మాట్లాడలేక నీకు ఇచ్చింది కాబట్టే కదా మా అబ్బాయిలు నువ్వు అంటున్నారు వాళ్ళు నన్ను. అందుకని వారం నుంచి అమ్మాయి కొడుతున్నా తిడుతున్నా పాలేదు నేను అమ్మాయి కాడికి. అసలు మా ఇంట్లో లేదు, నెల అవుతుంది మా ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి. సో ఎదురింటోళ్ళ కాల్చింది? ఎదురింట్లో ఉన్నదే, వాళ్ళ ఎదురింట్లో వాళ్ళు మొబైల్ పోయింది అంటే ఈ అమ్మాయి ఉన్నది కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, మీ కాడే ఉన్నది, మీకు ఇచ్చి ఉంటదని వాళ్ళని అడిగేది మాట. వాళ్ళు వచ్చి మేము తీసిస్తాం ఆ పిల్లకాడ మొబైల్ అటెండ్ చేశానని అమ్మాయిని వాటిని చేశారు వాళ్ళు. అసలు నాకు తెలియదు అసలు అమ్మాయిని వాటిని చేస్తున్నారని. ఇప్పుడు అన్నం తినేసి పండుకొని ఉన్నాం మేము, 7 అయ్యింది టైం. ఈ పిల్ల మా కూతురు మేము చెప్పిందంట, చెంచుపాలమ్మ చేతికిచ్చిన నేను మొబైల్ని అన్నపాటికి అప్పుడు పోయా నేను అక్కడికి. అంతే నేను చేసింది. అసలు కాల్చగడ కాల్చలే నేను అమ్మాయిని. భయపెడుతున్నా నేను, చేసావా చేయలేదు, నువ్వు ఇచ్చే తీసుకుంటే. ఎలా కాలింది? నేను పోయేటప్పుడు కాల్ చేస్తున్నారు అమ్మాయిని వాళ్ళు. మరి మళ్ళీ మీరు బెదిరించారా? నేను బెదిరించాను. వాళ్ళు ఏం అమ్మాయిని బెదిరించేదని నా చేపెట్టి అన్నారు. కావాలంటే ఆ పాపను అడగండి, ఎవరు కాల్చారు సంతకాడి నుంచి, ఎవరు హింసిస్తున్నారు ఆ అమ్మాయిని అడిగి తీయండి మీరు అంతే. అప్పటికే ఎవరు కాల్చింది ఎక్కడ కాల్చింది నన్ను ఏం మేడం మీరు అడిగేది? అయితే అప్పటికే హింసించున్నారు కదా మళ్ళీ మేడం. మళ్ళీ మీరు నేను కాలవాలని పాలేదు మేడం, బెదిరించాను మేడం అంతే మేడం. నా చేయి పట్టుకుని కాల్చారు మేడం అమ్మాయి చేతి మీద ఆ పక్క. అప్పటికే ఆ పాపకి అంత జరిగింది కదా, మళ్ళీ మీరు హింసించడం ఎందుకు? నేను హించలేదు మేడం, బెదిరించాను మేడం. కాల్ చేయకోకుండా ఏంది మేడం నా చేయి పట్టుకుని అన్నారు మేడం అంతే మేడం. అంటే నేను ఉదయం అంటే 21వ తేదీ అంటే 20వ తేదీ జరిగింది రాత్రి. 21వ తేదీ ఉదయాన ఆ కాలనీ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మా గ్రామంలో ఈ విధంగా ఇబ్బంది జరిగింది, అన్యాయంగా ఒక అమ్మాయిని కాల్ చేశారు, మీరు రావాలా చూడండి, చూసి ఒకసారి దాన్ని ఏదో చేయండి అని చెప్పి నన్ను వచ్చి పిలిచారు. గ్రామంలో నేను కొంచెం పెద్ద మనిషిగా ఉంటాను. పినతల్లి ఇలా కాల్చింది అంటున్నారు, అదే పినతల్లి కాదు, అమ్మాయికి మేనత్త. అయితే కాల్ చేయడం అంటే నేను అక్కడికి స్పాట్కి పోయాను. స్పాట్కి పోయి చూస్తే అంతా బాగా వరస్ట్గా అమ్మాయి పాస్ పోసుకున్న కాడికి ఇంచుమించులో కాల్చారు, వెనక పక్క ముందు పక్క కాల్చారు. నాకైతే కళ్ళు పచ్చంగా పోయినాయి. నేను చూడలేక నా ఫోటో తీసి వీడియో తీసి ఇమీడియట్గా నేను ఛానల్ అన్ని మాకు అమ్మిడ అందుబాటులో ఉంటే, మా ఊరు అమ్మిడి ఉంటే వార్తా అబ్బాయిని శివాని నేను ఫోన్ చేసి పిలిచాను. వచ్చాడు, అతను చూసి దాన్ని అందరికి ఫార్వర్డ్ చేశాడు. ఈ లోపల నేను ఎస్ఐ గారికి తెలియపరిచా. వాళ్ళని అడిగాను అక్కడ స్థానికులు, ఏం చేద్దామో దీన్ని మీరే పరిష్కరించుకుంటారా, అందరూ ఎస్టీలు కాబట్టి, లేదంటే దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు కేసు పెట్టండి, కేసు పెట్టి నువ్వు
స్టేషన్లోను అని చెప్పి నేను ఆటో రప్పిస్తే బాగుందంటే ఎస్ఐ గారు ఏంటంటే నేను హెడ్ కానిస్టేబుల్ పంపిస్తున్నాను, రిపోర్ట్ రాసుకుంటారు అన్నారు. ఈ లోపల ఈ అబ్బాయి వార్త పెట్టిన తర్వాత వార్త చూసి ఎస్ఐ గారు అర్జెంటుగా వచ్చి వీళ్ళందరినీ పరిశీలించి అన్నీ చూసి ఆయన కూడా అంత రిపోర్ట్ రాసుకొని అన్నీ చేశారు. సాయంత్రం కూడా మళ్ళీ సిఏ గారు కూడా వచ్చారు. అంతా చూసి అంతా మీడియా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా తీసుకొని ఆ అమ్మాయిని కొన్ని ఎవిడెన్స్ అడిగారు. ఆ అమ్మాయి ఉండి చెప్పింది. అసలు ఉండింది, స్పృహలోనే ఉండింది. పొద్దున ఉదయాన్నే ఏదో కొంచెం ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఎస్ఐ గారు అర్జెంటుగా 1 గంటల లోపల ఆ అమ్మాయిని తీసుకుపోయి కానిస్టేబుల్ని వాళ్ళ ముద్దాయిల్ని అందరినీ తరలించి గవర్నమెంట్ హాస్పిటల్కి అర్జెంటుగా చేర్చేశాడు. ఎస్ఐ గారు చేయాల్సిన పని చేసేసాడు. అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళ ఎవిడెన్స్ అంతా తీసుకొని వీళ్ళ మీద అంతా కేసు అంతా రాసుకొని పొద్దు సిఏ గారు వచ్చాడు. ఆయన కూడా పరిశీలించుకొని వాళ్ళందరూ కలిసి వాళ్ళు వెళ్ళిపోయారు. మా మేడం గారికి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి తెలిసి వాళ్ళు కళ్యాణ్ రెడ్డి గారు వాళ్ళందరికీ చెప్పి ఎమర్జెన్సీగా అమ్మాయిని మంచి వైద్యం అందించండి, దానికంతా బాధ్యత మేము వహిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్తే మా ఆఫీసర్ కూడా సిడిపి ఆఫీసర్ కూడా వీళ్ళు కూడా రాత్రి హాస్పిటల్కి పోయి అంతా పరిశీలించి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పరిశీలించి ఉదయాన్నే మేము మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ రెడ్డి కమలారెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించి మా ఎమ్మెల్యే గారు మేమంతా ఆ అమ్మాయికి ఓగుబాగులన్నీ మొత్తం చదువు కానీ ప్రతిదీ మేము చూసుకుంటామని చెప్పి మంచి భరోసా ఇస్తే మేమందరం కూడా తెలుగుదేశం సంబంధించిన అందరు లీడర్లు కూడా మేము అందరం చేరి యాత్రాకుండి సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడే స్నానం చేస్తామని చెప్పి కురవాళ్ళు కళ్యాణ్ రెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు వీళ్ళు పవన్ రెడ్డి మా మండల అధ్యక్షుడు వీళ్ళందరూ ఇళ్ళకి పోన్నారు. కాబట్టి మేము కూర్చోవడం వెంటనే అందులోకి మేడాలు కూడా పద్ధతి వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఏం చెప్తున్నారంటే నేను కాదు కాల్చింది, ఆ ఫోన్ ఎవరైతే ఫోన్ గల్లోళ్ళు ఈ పని చేశారంట. కాల్చారు మేడం. ఈ అమ్మాయి కూడా దాన్ని కర్రకి కట్టుకొని ప్లాస్టిక్ అయితే కట్టుకొని బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఉండి పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ పెద్దోళ్ళు ఉన్నారు. బెదిరించడం అంటే 2 దెబ్బలు కొట్టచ్చు, చంప పెట్టి కొట్టచ్చు, ఇవి పెట్టి కొట్టచ్చు. లేదా మేము పెద్దవాళ్ళకి చెప్తాను ఆయన తీసిందో లేదని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు. నీ మీదకి వస్తున్నారు కదా, నీ మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే ఈ పెద్దోళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు కదా, గ్రామంలో పెద్దలు ఉంటారు. అతను సంజీవ్ అనేవాడు ఒకడు ఆయన నంబర్గా ఉన్నాడు. వాళ్ళకి చెప్పి వీలు కాకుంటే ఊళ్ళోకి వచ్చి చెప్పి దాన్ని ఏదో ఒకటి మా దగ్గరికి వచ్చి పరిష్కారం చేసి వాళ్ళకి ఏదో ఒక 2000 3000 డబ్బులు కట్టించి దాన్ని తగ్గు లేకుండా చేసి ఉండేవాళ్ళని. ఇప్పుడు నోరు లేని అమ్మాయి తల్లిదండ్రులు లేరు, వీళ్ళ ఇంటికాడే ఉండింది, అన్నం పెడుతున్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తీసుకొచ్చి ఆయన కాల్స్తుంటే వీళ్ళు కూడా గమ్ముకొని ఉన్నారు కదా. వీళ్ళు పరిగిస్తూ వచ్చి ఎవరికైనా వాళ్ళ ఊళ్ళో పెద్దవాళ్ళకి చెప్పడమా, లేకుంటే ఊళ్ళోకి వచ్చి మీ అందరం తెలుసు కదా ఏదో చెప్పి చేసి ఉంటే ఇట్లా జరగదు కదా. ఇప్పుడు పసిబిడ్డ నోరు లేని అమ్మాయిని కాల్చారనే కదా మేము అందరికి పిలిచి అన్ని చేయడం. మీరందరూ కూడా వాళ్ళ మీద పసిబిడ్డ అని చెప్పి ప్రాధాన్యపడి వచ్చారు, మీరు ఆడి నుంచి వచ్చారో మాకు తెలీదు. చూడండి, నోరు లేని అమ్మాయికి అన్యాయం జరిగిందని మీరు అందరూ వచ్చి కూడా ఆ అమ్మాయికి మద్దతుగా సహకరిస్తున్న నిలబడుతున్నారు. మేడం గారు భద్రాయించున్నారు. వాళ్ళిద్దరు కూడా ఉదయం నుంచి వచ్చి అంతా ఎవిడెన్స్ తీసుకొని ఉదయం నుంచి టిఫిన్ తిన్నారో లేదో 8 గంటలకు 8:30 9కి వచ్చారు వాళ్ళు. డాక్టర్ సర్జరీ చేస్తే క్యూర్ అవుతుందని చెప్తున్నారు. చెప్పారు డాక్టర్ సర్జరీ చేస్తారంటే మేము అప్పుడు దాకా ఉంటామని చెప్పి అందరమే ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల చిన్నారిని కాల్చి మరి ఇలా హింసించడం, ఒక దెబ్బ కొట్టొచ్చు, తిట్టొచ్చు, కానీ ఆ విధంగా చేయడాన్ని మీరు ఎలా? అది చాలా తప్పమ్మా. నాకు అంటే నేను ఈ రోజే జాయిన్ అయ్యాను, లీవ్ లో ఉన్నాను. మా సిడిపో ఇందుకూరుపేట సిడిపో గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగిందనేసి ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయన తెలియపరిచినప్పుడు వెంటనే తను స్పందించి నేను ఇన్ఛార్జ్ పెట్టిన అనురాధ అని ఉంది, తనకి చెప్పినప్పుడు వీళ్ళు వెంటనే వచ్చేసి పాపని చూడటం జరిగింది. నైట్ కలెక్టర్ గారి నుంచి మన ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారి నుంచి కూడా మాకు ఇన్ఫార్మ్ చేశారు. సార్ వెంటనే వెళ్ళి చూసి రిపోర్ట్ ఇవ్వమనంటే మా వాళ్ళు వచ్చి చూసి ఆ పాప పరిస్థితి ఏంటి, అసలు ఎవరు ఇలా చేశారని కనుక్కుంటే దాంట్లో ఈమె కూడా పాత్ర ఉంది, ఈమె కూడా అది కాల్చడం జరిగింది. దానికి ముందు ఆ సెల్ ఫోన్ ఆ పాప అయితే తీయలేదు, అది ఎవరో ఎక్కడ జ్యోతిష్కు అట్లా చెప్పించినప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారట అమ్మాయి తీసిందని.
చెప్పినప్పుడు వాళ్ళు చాలా కాల్చారంటే చాలా తప్ప అలా చేయకూడదు. అదే వాళ్ళ పిల్లలకి అలా జరిగితే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ పాపకు అమ్మ నాన్న లేరంట. వెంటనే వాళ్ళు స్పందించి అన్ని ప్రతి దగ్గర కూడా నిన్న ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికే కదా వెళ్ళింది. ఇంటికి వెళ్ళారు, ఆ పాపను చూసారు. మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయమని మేడం గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ తనే అన్ని నేను భరిస్తానని మేడం గారు, గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు 1 అవర్కి ఒకసారి ఎలా ఉందనేది మాత్రం మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. నాకు మార్నింగే తెలియగా నేను గ్రీవెన్స్ లో ఉన్నాను. ఉండి వెంటనే ఇక్కడికి వచ్చి పాపం చూడటం జరిగింది. ఏం జరిగింది అనేది అన్ని కూడా మా సిడిపో ద్వారా చేయిస్తున్నాము. అంతా కూడా ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీలో ఏం తెలియంది? ఏమైతే నేను జస్ట్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళంతా కాలుస్తున్నారు, నేను జస్ట్ అలా అదివాను అని చెప్పి చెప్తున్నారు. లేదులేండి, మీద కూడా ఉంది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రిపోర్టు కలెక్టర్ గారికి మా డైరెక్టరేట్ కి అందరూ కూడా మేము పంపించడం జరుగుతుంది. సెల్ ఫోన్ పోయిన వాళ్ళే ఈ ఘాతకానికి పాల్పడ్డారంటారు? అవునండి, అదే చెప్పారు. మా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగారమ్మా. అక్కడికి వెళ్ళి తను కూడా చెప్తారు, మా సిడిపో కూడా చెప్తుంది ఏం జరిగిందని. తనే వెళ్ళింది. పాపకి తగు న్యాయం జరుగుతుంది మేడం? ఖచ్చితంగా జరిగింది. కానీ అలా ఒక ఆడ మనిషి అయ్యుండి అలా చిన్న పాపం చేయటం మాత్రం చాలా ఘోరమైన పని. అది ప్రైవేట్ ప్లేసెస్ లో అలా చేయటం చాలా తప్పు. ఒక లేడీస్ అయ్యుండి అలా చేయటం చాలా తప్పు. చిన్న బిడ్డ, ఆ బిడ్డకు అమ్మ నాన్న కూడా లేరు. అది చేయటం మాత్రం చాలా తప్పమ్మా. ఉంటుంది వాళ్ళకి జాలి చూపించాల్సిన. ఇప్పుడు అందరం మనం వాళ్ళు జాలి చూపకుండా పోవటమే అలా చేశారు. అమ్మా నాన్న లేరు, ఆ బిడ్డకి చదివించటము, వాళ్ళకి ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేసినా మేమైనా తీసుకెళ్లి మా హోమ్ లో పెట్టుకుంటాం. ఇప్పుడైనా కూడా పాప అంత తగ్గిపోయినాక మేము తీసుకెళ్లి మా దగ్గర పెట్టుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.